నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మైనార్టీలపై దాడులను ప్రభుత్వాలు ఖండించాలి. ఎంఐఎం వ్యవస్థాపక దినోత్సవ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయా, మాపై జరుగుతున్నాయా? ప్రేక్షకులారు మీరు కూడా గ్రహించాలి వీరి మాటలు. హిందువులపై జరుగుతున్నాయి దాడులు, లేనిపోని వాటికి హిందువులపై ఇవ్వండి అంటే మాపై జరుగుతున్నాయి దాడులు, కానీ మీపై ఎవ్వరు చేయడం లేదు. మీరేదైనా గెలిగించి కయ్యం పెట్టుకుంటేనే తప్ప మా హిందువులు ఎవరు మీపైకి రారు, మీ దగ్గరికి రారు. ఒకసారి డీటెయిల్స్ పోదాం ఎందుకన్నాడు ఈ మాటలు. రాజకీయంగా పునాదులు పటిష్టంగా నిర్మించుకుంటేనే హక్కుల సాధన సులువవుతుందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మక చర్యలపై స్థానిక ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ దారుస్థలంలో భారీ సభ నిర్వహించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, భాజపా కలిసి ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మేడానం జాతరలో ఒక నిరుపేద ముస్లిం కోవా బన్ విక్రయిస్తుండగా కొందరు విద్రోహులు ఫుడ్ జిహాద్ పేరుతో దాడులకు పాల్పడ్డారని నిందించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, గడ్డం తలపై టోపీ. గడ్డం తలపై టోపీ కనిపిస్తే మతతత్వ శక్తులకు శత్రువులుగా కనిపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళను ఉద్దేశించి అంటూ వీళ్ళకు, బీజేపీ వాళ్లకు, ఆర్ఎస్ఎస్ వాళ్లకు మా గడ్డం టోపీ కనిపిస్తే శత్రువులుగా కనిపిస్తున్నారు. అదంతా ఏమి లేదు, మీరు మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఉన్న మైనార్టీ అని పేరుతోటి సంతానం 24 మందిని కనుమని అట్లా చేస్తూ ఉన్నారు ప్రచారాలు. ఇటు దాడులు చేస్తున్నారు హిందువులపైన. సాక్ష్యాలు లేవా? అమాయక హిందువులపైన మీరు దాడులు చేసినటువంటి ఘటనలు లేవా? మీపైన ఎవరు దాడులు చేస్తున్నారు? మీరు మమ్మల్ని ఏమైనా అంటే మా మతానికో మా వ్యక్తిత్వానికో ఏమైనా నష్టం జరిగినప్పుడు మేము పోరాడుతామే తప్ప, లేకుంటే అనవసరంగా మిమ్మల్ని ఎవరు అంటున్నారు? ఇప్పుడు వందే మాత్రం ఉంది, మేము ఆలోచించామన్నారు. మీ భారతీయులు కాదా మీరు? ఎంపీ గారు చెప్పాలి అసదుద్దీన్ ఓవైసీ గారు. మొన్న అన్నారు కదా, ఎవరు ముస్లిం పెద్దలే అన్నారు కదా, మేము వాడము అని. మీ భారత గడ్డ మీద మీరు పుడితే, భారతీయులు అయితే ఖచ్చితంగా వాడాలి. ఉర్దూ స్కూల్లో కూడా తప్పకుండా వందే మాతరం గీతం ఆలపించాలి. దీనిపైన స్పందించండి. పుట్టిగా ఏదో బురదలుడు కాదు. సరే, మీరు పార్టీ పెట్టుకున్నారు, మీరు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, గెలిచినటువంటి కౌన్సిలర్లను సన్మానం చేస్తున్నారు. 68 కాదు 150 అయినా మాకు సంతోషమే. మాకు వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు కదా మీరు. గడ్డపైన ఉన్నారు, గడ్డపైనే ఓటేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏది చేసినా అందరి కోసం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ నిబంధనను అందరికీ వర్తిస్తుంది. ఐటీ పడదా? ట్యాక్స్ అయితే కడుతున్నారు కదా ప్రతి వాళ్ళు. అది ఎట్లనో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వందే మాతరం గీతాన్ని అందరూ ఆలోపించాలి. మేము దీన్ని ఆలోపించామనంటే బయటకు వచ్చి చెప్పండి. మేము తర్వాత సంగతి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటారు, చట్టపరంగా తీసుకుంటారు. ఏమంటారు ప్రేక్షకులారా? అసదుద్దీన్ ఓవైసీ అన్నటువంటి మాటలు, గడ్డం టోపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళకు మేము శత్రువులాగా కనిపిస్తున్నాం మాకు అంటే, వాళ్ళు గడ్డం టోపీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు కనిపించగానే బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి శత్రువులు అవుతున్నారు. మొన్ననేమో రావుస్ రెడ్డిస్ మా దగ్గరికి రావాలి, ఏ ప్రభుత్వం వచ్చినా మా దగ్గరికి రావాలన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అది నిజమేనది? మనకి శత్రువులను భావిస్తున్నామా? మనకేమైనా ఆపద సృష్టిస్తే కదా, ఇబ్బంది సృష్టిస్తే మనమంతా ఏకమవుతున్నాం. వీటి గురించి మీరు దయచేసి ప్రేక్షకులారా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.